నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళు, విజయం నీ గురించి గర్జించి చెప్తుంది. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీర్చుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. తగ్గి బ్రతుకు, కానీ తలదించుకొని బ్రతకవద్దు. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. గెలుస్తా అని నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళే వాడికి దూరం ఎంతైనా, కానీ పెద్ద భారం అనిపించదు. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనతనేమో. నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిలిచుంటే ఓటమి తప్పదు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. తాలిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి, ఎందుకంటే బిజీగా ఉండే వారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడు గుర్తించలేడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈక ఓడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టుని పూజిస్తావు. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా గొప్ప మనసున్న మంచి వారిని గౌరవిస్తాం. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఓపిక పట్టేవాడు ఎప్పుడు ఓడిపోడు. ఒకసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. తెయ్యని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచెయ్యి గీతలు కావు.
తప్పు చెయ్యని మనిషి లోకంలో ఉండడు. తన తప్పుని సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పుని వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పుని సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. చేసే ప్రతి పాపం అప్పు లాంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధల్లో ఒక ఓదార్పు. భగవంతుడిని దగ్గర ఎప్పుడు ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సిన అయి ఉండాలి, లేదా బాధించేదైనా అయి ఉండాలి. పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్న. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువే. రోజులు మారాయి. ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు.